ఈరోజు మెయిన్ విజయనగరంలో మీటింగ్ మహాజనసభ పెట్టడానికి కారణం, దానికి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మహేంద్ర గారు, ప్రి శ్రీని గారు, రామ్ గోపాల్ గారు ఇద్దరు కూడా వారికి ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ ఇద్దరు కూడా జిల్లాలో తిరిగి చక్కగానే మాట్లాడి ఇంతవరకైనా సరే మేము జనాలు తీసుకురావడం చాలా సంతోషం. ఆ హెచ్ఆర్ పాలసీ పొందనటువంటి శాఖలు పనిచేసే వీరికి మాత్రం 15,000, 16,000 వస్తుంది. చేసే పనిలో సేమ్ అయినప్పుడు వేరే శాఖలు తేడా ఏంటి, మాకు తేడా ఏంటి? ఒకటే పని చేయాలి. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్, ఇక్కడ కంప్యూటర్ ఆపరేటరే. మీరు యొక్క వ్యవస్థలో మార్పు మీరు తీసుకొచ్చే తప్పంలో పనిచేస్తుంటే ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగికి తప్పనిసరిగా హెచ్ఆర్ పాలసీ రావాలి. హెచ్ఆర్ పాలసీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. మేము కూడా ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నాం, మేము కూడా ఇదే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకు డిమాండ్ అంటే హెచ్ఆర్ పాలసీ సమాన పని సమాన వేతనం ఖచ్చితంగా అమలు చేయాలి. 21,000 దాటిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వారికి ఈఎస్ అనేది రద్దయిపోతుంది. మేము అడుగుతున్నామంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఏదైతే హెల్త్ కార్డ్ బెనిఫిట్ చూపిస్తున్నారో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా హెల్త్ కార్డ్ బెనిఫిట్స్ కావాలి. ప్రభుత్వ ఉద్యోగుల కంటే అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఏకైక అవుట్ సోర్సింగ్ చేసి మా పక్షాన్ని మేము చెప్తా ఉన్నాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే దగ్గరగా 2,50,000 పైచీలకు ఉన్నారు. వారికంటే అధిక సంఖ్యలో మేము ఉన్నాం. మాకు హెల్త్ కార్డ్ బెనిఫిట్స్ అంటే ఖచ్చితంగా చూపించాలి. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒక జ్వరం వచ్చి ఇంటికి వెళ్ళినా సరే వాడు ఉంచుతాడా రేపు తీసేస్తాడు అనేది గవర్నమెంట్ లో తెలియట్లేదు. వాడికి ఒక మెడికల్ లీవ్ అనేది కూడా లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి సాధించి మాకు ఇవ్వాలి. మెయిన్ ఇంకో విషయం అంటే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు పెంచే విషయంలో చాలా అన్యాయం అవుతుంది. గత ప్రభుత్వంలో కానీ మళ్ళా వచ్చే ప్రభుత్వంలో కానీ వీళ్ళు పెంచి ఇచ్చేది ఏం మాకు కాదు. 5 సంవత్సరాలు ఒకసారి పిఆర్సీ అయితే కన్ఫర్మ్ అది ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. అంతేగాని మీరైతే మీ పాకెట్లో ఇచ్చే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 5 సంవత్సరాలకు ఇవ్వాల్సిన పిఆర్సీని ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన వెంటనే మాకు ఇవ్వాలి. అంతే తప్పించి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన తర్వాత మేము ఇస్తామంటే అది ఎట్టిపూరితంగా, ఇది మోసపూరితంగా మేము ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. దీనిలో మరొక విషయం అంటే క్యాడర్ వైజ్ ఉన్న దాన్ని కూడా మిక్స్ చేసి ఒక అటెండర్ క్యాడర్ని, డ్రైవర్ క్యాడర్ని, డిఓ క్యాడర్ని ఇట్లా అన్ని క్యాడర్లు మిక్స్ చేసుకుంటూ శాలరీని కంప్రైజ్ చేస్తూ 3 క్యాడర్లు చూపిస్తున్నారు. ఏ క్యాడర్లో ఉన్నట్టు వారికి ఇవ్వండి, అలాగే సీనియారిటీ బేసింగ్ చేసుకుని కూడా శాలరీలు ఇవ్వాలి. రాత్రి పగలు పనిచేసి అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో పనిచేసిన అవుట్ సోర్సింగ్ గురించి ఎప్పుడు మాట్లాడరు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నట్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పొద్దున్న వస్తే రాత్రి పనిచేస్తారు. వీళ్ళు ఆఫీస్ వర్క్ చేసి వెళ్ళిపోతారు తప్పించి ప్రభుత్వంలో పనిచేస్తున్నట్టు అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో ఖచ్చితంగా ప్రతి ఒక్క క్యాడర్ వైజు, అలాగే ఈ రోజు వచ్చిన వారికి అదే శాలరీ ఉంటుంది, ఇప్పటి నుంచి పనిచేస్తున్న అదంతా అదే శాలరీ ఉంటుంది. అలా వ్యత్యాసం కాకుండా క్లియర్ గా ఏదైతే సీనియారిటీ బట్టి శాలరీ హైక్ చేయాలని చెప్పి మేము మీ మీడియా ముఖం ద్వారా అడుగుతా ఉన్నాం. మేమేం సంక్షేమ పథకాలు